ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీలకు పౌలు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు మనందరం ప్రార్థనాపూర్వకంగా ఉందామండి. దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవుని యొక్క ఉన్నతమైన నామాలు మనం తెలుసుకుందాం. దయచేసి అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. దేవుని యొక్క మాటలు మనం విందాం. దేవునికి స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. దేవనైనా ప్రతి గురువారము రాజకుమారి చెల్లమ్మ గారి ఇంటి దగ్గర మేమందరం కూడుకోవటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు కానీ మాట్లాడున్నది మీరు కాదు అన్న యొక్క వాక్య ప్రకారం ఎన్నికలేని నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీరు మాతో మాట్లాడండి నాయన. ఆత్మ చెప్పుతున్న మాటలు చెవులు కలిగిన వాడు వినుగాక. దేవ యేసుక్రీస్తు రక్తాన్ని మా మీద ప్రోక్షించుకొనుచున్నాం. దేవని కృపాసనం దగ్గరికి చేరుతుండగా సమయోచితమైన కృప మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి విధమైన సాతాను శక్తులను, అంధకార శక్తులను, దుష్ట ఆత్మలను యేసు నామమును తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. సమస్త మహిమ మీరే పొందుకొనమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఉన్న మాట ఏంటంటే, అన్ని నామముల కన్నా పైనామము యేసు క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామం. భూమి మీదే కానీ భూమి క్రిందే కానీ భూమి పైనే కానీ ఏ నామం ఉందో ఆ నామములన్నిటికంటే పైనామము యేసుక్రీస్తు నామం. ఆయన ఒక్కటే రక్షింపదగిన నామం. ఆ ఒక్క నామమే నిరీక్షణిచ్చే నామం. ఆ ఒక్క నామమే నిత్య జీవాన్ని ఇచ్చే నామం. ఆ ఒక్క నామమే శక్తినిచ్చే నామం. ఆ ఒక్క నామము ద్వారానే మనకు విడుదల కలుగుతుంది. దేవుని మహాకృప ఈ దినమున ఆ దేవుని యొక్క నామములను మనం తెలుసుకోవటానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించారు. ఎందుకు అనంటే నిర్గమకాండ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. నిర్గమకాండం 6వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నేను సర్వశక్తి కలిగిన దేవుడను అనే పేరున అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి ప్రత్యక్షమయ్యాను. కానీ యెహోవా అనే నామమును నేను వారికి తెలియచేయలేదు. చాలమ్మ చాలు. మోషే గారితో దేవుడు అంటారండి నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణని అబ్రహాం గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి తెలియచేశాను కానీ యెహోవా అనే జ్ఞాపకార్థ నామము వారికి నేను తెలియచేయలేదు. అదే దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. మోషే గారికి దేవుని జ్ఞాపకార్థ నామము యెహోవా అనేది తెలియజేశారు కానీ అంతకు ముందు బహువిధేయులు, నమ్మకస్తులు, విశ్వాసము కలిగిన అబ్రహాం గారికి కానీ, ఇస్సాకు గారికి కానీ, యాకోబు గారికి కానీ యెహోవా అనే నామం తెలియజేయలేదు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. మోషే గారికి కొన్ని పేర్లు తెలుసు, కొన్ని తెలియని పేర్లు కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆయన ఈ ప్రార్థన ద్వారా, ఈ కూడిక ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఆ మాటే అబ్రహాంకి, ఇస్సాకి, యాకోబుకి తెలియని పేర్లు మోషేకి ఎలా చెప్పారో, అబ్రహాము గారికి, ఇస్సాకి, యాకోబుకి, మోషే గారికి తెలియని కొన్ని నామములు కూడా దేవుడు మనకు తెలియచేయటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు ఆయన నామాలు మనం తెలుసుకోవాలి?
ఎందుకు ఆయన నామాల్లో ఉన్న ఆ గుణ లక్షణాలు మనం తెలుసుకోవాలి అని అంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుని నిమిత్తం మనం నిర్మించబడిన వారం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చూసుకున్నట్లయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి, మేకల రక్తం కాదు, కోడెల రక్తం కాదు, లేకపోతే పశువుల రక్తం కాదు, పక్షుల రక్తం కాదు, తన స్వరక్తమునిచ్చి విమోచన క్రయధనమును మన కొరకు చెల్లించి ఆయన మనలను కొనుక్కున్నారు. మనం ఆయన సొత్తు. ఆయన స్వకీయ జనముగా మనల్ని ఎందుకు చేసుకున్నారు అని అంటే ఆయనకు స్తోత్రం చెల్లించడానికి, ఆయనను మహిమపరచడానికి. ఆయనను ఎలా మహిమపరుస్తాం మనం? ఏదో స్తోత్రం 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 అని చెప్పేసి హల్లెలూయా 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 అని చెప్పేసి నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నామని చప్పట్లు కొట్టేసేసి చేతులు పైకెత్తి ఇలా చేస్తే సరిపోతుందా? మన నోరు మాత్రం స్తోత్రాన్ని ఉచ్చరిస్తుంది కానీ మన హృదయం ఎక్కడుంటుంది? మన నోరు మాత్రం హల్లెలూయా ప్రభువును స్తుతించండి 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 అని చెప్తుంది కానీ మన హృదయం ఎక్కడుంది? ఎందుకు అని అంటే స్తోత్రం యొక్క అర్థం మనకు తెలియదు, హల్లెలూయా యొక్క అర్థం మనకు తెలియదు, ఆరాధన యొక్క అర్థం మనకు తెలియదు. స్తుతి అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో, దాని భాగాల యొక్క అర్థాలేంటో మనకు తెలియదు. ఒకసారి ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఆ 3 విషయాల గురించి ఒక్కసారి అలా అర్థం చెప్పి ముందుకెళ్ళిపోదాం. ఎందుకు అని అంటే నా స్వకీయ జనులు నాకు స్తోత్ర రూపం అవుతారు, ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద నేను ఆసీనుడను. ఇప్పుడు మనం పాడుకున్నాం, కృపామయుడా నీలో మమ్మల్ని నివసింపజేసినందుకు నీకు స్తోత్రం. స్తోత్రము అని అంటే దేవుడు మనకు చేస్తున్న మేలులు, దేవుడు మనకు చేస్తున్న కార్యములు, దేవుడు మనకు చేస్తున్న అద్భుతములను ఉచ్చరించుట, స్తుతించుట. దేవా నన్ను బ్రతికింప చేసావయ్యా, నాకు రక్షణ ఇచ్చేవయ్యా, నీ వాక్యాన్ని ఇచ్చేవయ్యా, నీవు సహవాసం ఇచ్చేవయ్యా, సజీవ లెక్కలో లెక్కించేవయ్యా. ఇది స్తోత్రం. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనములు ఉంటుంది. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను, యెహోవా ఆసక్తి నన్ను ఆశీర్వదించుచుండెను, ఆయన నమ్మకమైన వాడు. ఏమైతే దేవుడై ఉన్నాడో దానిని ఉచ్చరించుట ఆరాధన. స్తుతి అంటే దేవుడు మనకు చేసిన పనులను ఉచ్చరించుట, పలుకుట స్తుతి. ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో దానిని పలుకుట ఆరాధన. ప్రార్థన అంటే మన విజ్ఞాపనలు లేకపోతే మన ఇతరుల కొరకు ప్రార్థన చేసే విన్నపాలు అవి తెలియచేయుట ప్రార్థన. స్తుతేదో ఆరాధన ఏదో ప్రార్థన ఏదో తెలియకుండా మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోయి నిన్న ధూపవేదిక గురించి దేవుడు మనతో మాట్లాడారు. ఇత్తడి గంగాళం, ఇత్తడి బలిపీఠం ఉంది, తరువాత బంగారు బలిపీఠం. చాలామందికి ప్రత్యక్ష గుడారంలో 2 బలిపీఠాలు ఉన్న సంగతే చాలామందికి తెలీదు. ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్ళకుండా, పాప క్షమాపణ లేకుండా బంగారు బలిపీఠం దగ్గరికి వెళ్ళుట ఒక రకంగా నేరము. నీ బ్రతుకులో కూడా స్తుతి ఆరాధన లేకుండా ప్రార్థనకి వెళ్ళటం అనేది చాలా తప్పు. మనం ఏదన్నా ఒక ఉత్తరం రాస్తేనే పూజ్యులైన అని ప్రారంభిస్తాం. తల్లిదండ్రులకే పూజ్యులైన తల్లిదండ్రులకు అని ప్రారంభించుట ఆనవాయితీ, గౌరవార్థం. మరి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు స్తుతి చెల్లించకుండా ఆరాధన లేకుండా ఎలా వెళ్తాం? అందుకనే 43:21 యెషయా గ్రంథంలో స్తోత్ర రూపముగా ఉండుటకు, ఆ స్తోత్ర రూపంగా మనం ఉండాలి అని అంటే, ఈ నామాలు ఏంటో మనం తెలుసుకోవాలి. దాని అర్థం తెలుసుకున్నప్పుడు మనం ఈజీగా దేవుణ్ణి స్తుతించగలం, దేవుణ్ణి మహిమపరచగలం. తరువాత రెండవది 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన దేవుడు. చదువుదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తనకు వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమై ఉన్నారు. మనము ప్రచురపరచాలి. మనల్ని ఎందుకు పిలిచాడు చీకటి నుంచి?
నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. నిన్న అంత మంగళవారం రోజు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5:8 ప్రకారం మునుపు మీరు చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లో నుంచి దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? మీరు నిస్సారమైపోయిన మట్టి మిమ్మల్ని ఉప్పు చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన గుణాతిశయములను ప్రచురపరుచు నిమిత్తము. ఆయన గుణాతిశయములను మనం ప్రచురపరచాలి, అంటే ప్రకటించాలి. మనం ప్రకటించాలి అని అంటే మనకు తెలియకపోతే ఎలా ప్రకటిస్తాం? సురేష్ అంటే పొడుగ్గా ఉంటాడు, నల్లగా ఉంటాడు, బొంగురు గొంతుకుంటుంది, ఫ్రీక్వెంట్గా దగ్గుతాడు. ఈ విషయాలు తెలియకుండా సురేష్ గురించి మీరు ఏమి వర్ణించగలరు? దేవుడి గురించి తెలియకుండా ఎట్లా మనం వర్ణించగలం? అసలు నాకు ఈ నామాలు తెలుసుకోవాలని ఎక్కడ స్టార్ట్ అయిందంటేనండి, నేను ఒక ఎక్సర్సైజ్కి వెళ్తున్నప్పుడు, ఎక్కడో పాడేరులోనో ఎక్కడో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్కి వెళ్తున్నప్పుడు ఒక ఆయన ఏదో చెప్పుకుంటా తిరుగుతున్నాడు, ఏదేదో వల్లించుకుంటా తిరుగుతున్నాడు. ఏంటా వల్లిస్తున్నాడు అని అంటే సహస్రనామాలు, ఈశ్వరుడు గురించి సహస్రనామాలు వర్ణించుకుంటా తిరుగుతున్నాడు. ఆయన ఈశ్వరుడు గురించే సహస్రనామాలు వర్ణిస్తే మన దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన గురించి మన దగ్గర ఎన్ని నామాలు ఉండాలి? అప్పటికి నా దగ్గర ఒక్కటి తెలియదు. నాకు సిగ్గనిపించి అక్కడి నుంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. దేవా కనుపరచండి, ఆయన నాకు తెలియచేయండి ప్రభువా అని. అదే క్రమంలో దేవుడు నాకు తెలియచేసిన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అన్యులైన వారు సహస్రనామాలు వారు ఉచ్చరిస్తుంటే కనీసం ఎన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో బాప్తిజం తీసుకుని ప్రభు బల్లలో చేయి వేసి ఎన్ని సంవత్సరాల్లో దేవుడు నా దృష్టిలో నేను ఇది నేర్చుకున్నాను, ఆయనకి పేరు పెట్టుకున్నాను అనే ఎక్కడైనా ఒక గుణం ఉందా? అందరూ క్రైస్తవులే. అన్యులు సహస్రనామాలు. ఆ క్రమంలోనే పుట్టుకొచ్చింది జెహోవా కొమర, యెహోవా నాకు దిక్కు, యెహోవా నాకు దిక్కు. నేను నా దేవుడికి పెట్టుకున్న పేరు జెహోవా కొమర. మిమ్మల్ని ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని ఏదో నేను సిగ్గుపరుద్దామని కాదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దామని. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ ప్రాణప్రియుడికి లేకపోతే మీ భర్తకు, మీ భార్యకు మీరు ఒక పేరు పెట్టుకుంటారు కదా, బుజ్జియో గజ్జియో ఇంకోటి ఏదో అని. దేవుడికి ఏం పేరు పెట్టుకున్నారు? ఏం పేరు పెట్టుకోవాలంటే ఆ పేర్లు ఏంటో మనకు తెలియాలి కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు క్రిస్మస్ మొన్నే మనం చేసుకుని 2వ నెల అయింది. దోతొచ్చి మరియమ్మ గారి దగ్గర చెప్తుంది, నువ్వు యేసు అనే పేరు పెడతావు. దోతలు వచ్చి చెప్తారు, ప్రభు అయిన క్రీస్తును నువ్వు జన్మిస్తావు. యేసు అంటే ఏంటి, క్రీస్తు అంటే ఏంటి? యేసు క్రీస్తు ఒక్కరైనా? ఆయన పుట్టిన దగ్గర నుంచి యేసు క్రీస్తు అయ్యారా? ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేశారనుకోండి, మన దగ్గర ఏంటి ఆన్సర్? యేసు క్రీస్తు అని ఎక్కడి నుంచి మొదలైంది బైబుల్లో అని మనల్ని అడిగారనుకో, మనం ఏం చెప్తాం? మనకి ఏం చెప్పగలం? ఏమండి, యేసే క్రీస్తు అని అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం నుంచి మొదలైంది. వారు యేసుని ప్రకటించుచు ఆయనే క్రీస్తుని ప్రకటించిరి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈ రక్షకుడే అభిషక్తుడని అపోస్తల కార్యము నుంచి శిష్యులు ప్రకటించడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు 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 ప్రార్థనా మందిరం, యేసుక్రీస్తు పిల్లలమని మనం చెప్పుకుంటున్నాం. ఏంటి ఆ నామంలో ఉన్న అర్థం ఏంటి? అది ఎప్పటి నుంచి మొదలైంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచి ఆరోహణం అయిపోయి 50 రోజులు అయిపోయిన తరువాత 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా దిగి వచ్చి వారి అన్య భాషలు మాట్లాడి 3000 మంది సంఘంలో చేర్చబడిన తరువాత యేసే క్రీస్తుని ఆ మాట, ఆ సంఘం మొదలైన అపోస్తలుల సంఘం బోధించుచు యేసే క్రీస్తుని. అప్పుడు దాకా యేసు క్రీస్తు అనేది లేదు, యేసే క్రీస్తుని అప్పటి నుంచి మొదలైందండి. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే, అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు నామం. ఆ యేసు నామములోనే మనకు విడుదల, ఆ యేసు నామంలోనే మనకు రక్షణ, నిరీక్షణ, ఆశీర్వాదం ఇవన్నీ అక్కడి నుంచే వస్తాయండి. కావాల్సింది ఏంటంటే, తండ్రి అయిన దేవుని స్వభావమును మనం నేర్చుకోవాలి, కుమారుడైన యేసుక్రీస్తు గుణలక్షణాలు మనం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని సుగుణాలు మనకు తెలియాలి. మరొకసారి చెప్తున్నానండి, దయచేసి వినండి, శ్రద్ధగా విందాం. చాలా ఆశీర్వాదం. ఈ నామాలు తెలిస్తే, ఈ నామాల ద్వారా దేవుణ్ణి మనం స్తుతించగలిగింది. ఈరోజు డేట్ వేసుకుని దగ్గర పెట్టుకోండి, ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇది పూర్తయ్యే లోపులో మీరే సాక్ష్యం చెప్తారు మీ సంఘాల్లో.
ఈ నామం ఏంటో తెలిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో మీరే అనుభవించండి. నిజంగా చెప్తున్నానండి, ఒళ్ళు పులకించి మాట చెప్తున్నాను. తండ్రి అయిన దేవుని యొక్క స్వభావం మనకు తెలియాలి, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క లక్షణాలు మనకు తెలియాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సుగుణాలు మనకు తెలియాలి. తెలిసినప్పుడు మనం చేసే స్తుతి మారిపోద్ది, మనం చేసే ఆరాధన మారిపోద్ది, మన బ్రతుకు మారిపోద్ది, మన భక్తి మారిపోద్ది. ఎన్నాళ్ళు ఏంటంటే ఏదో నీటి మీద కొట్టాడుతున్న తెట్టులాగా ఉన్నాం. కొన్ని చెట్లు నీటి మీదే బతుకుతాయి, దాన్ని బూరుగు చెట్లు అంటారు. నీటి మీదే ఉంటాయి అవి, దాంట్లో వేరు ఎక్కువ ఉండదు. ఎవరన్నా ఏ ప్రొక్లైనరో ఆ బూరుగు చెట్టుని పైకి తీసి పడేసింది అనుకోండి, తీసి పడేసినంత సేపట్లో అది వాడిపోద్ది వేరు లేక. మనం కూడా వేరు కలిగిన వారమే నిజమైన భక్తి చేయాలనేది దేవుని కోరిక, నా ఆకాంక్ష. ఒక్కసారి ఆలోచిద్దాం. హాగరు మనందరికీ తెలిసిన ఆవిడ హాగరు. ఈవిడ ఐగుప్తు తీరాలు, అబ్రహాం శారమ్మ గారి దగ్గర ఫరో గారు శారా గారిని తీసుకెళ్ళిపోయినప్పుడు, ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో తీసుకెళ్ళిపోయిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడినప్పుడు మరలా కట్న కానుకలు ఇచ్చి దాసదాసీలను పంపించి వచ్చిన గ్రూపులో తన తల్లిదండ్రులు ఉన్నారు. ఈవిడ ఐగుప్తు తీరాలు. అయితే ఈ దగ్గరికి వచ్చిన తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి, గర్భఫలం రావట్లేదని శారమ్మ గారు కాస్తంత తొందరపడి హాగర్ గారిని అబ్రహాం గారి దగ్గరికి పంపించింది. దాని ద్వారా ఇష్మాయేల్ గారు జన్మించారు. ఇది అందరికీ తెలిసిందే. ఆ తరువాత శారమ్మ గారికి చిన్న చూపు చూడడం వల్ల హాగరు వారిద్దరికీ పడకపోవడం వల్ల ఇంట్లో నుంచి బయటికి తోలేయమని శారమ్మ చెప్పింది, దేవుడు చెప్పారు. అయితే ఒక వాటర్ బాటిల్, ఒక అన్నం ప్యాకెట్ ఇచ్చి ఆయన తోలేశాడు. తోలేసిన తరువాత ఆవిడ అరణ్యంలోకి వెళ్ళిపోయి పిల్లోడు ఏడుస్తూ ఉంటే ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయము హాగర్ అంటుందండి, 16-13 హాగర్ అంటుంది, అది చూచుచున్న దేవుడవు నీవే పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణిని నేను చూచితిని. హాగర్కి ఎంత భక్తో, ఎంత లోతు గుండె ఒకసారి ఆలోచించండి. ఆవిడంటది, చూచుచున్న దేవుడవు నీవే. దేన్ని బట్టి ఆ పేరు పెట్టింది ఆ కిందే ఉంటుంది. నన్ను చూచిన వాణిని నేను చూచాను. ఆ అరణ్యంలో, ఆ భయంకరమైన పరిస్థితిలో తాగటానికి నీళ్లు, తినటానికి ఆహారము, కనీసం సంటి బిడ్డను సాక్కోలోని పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. అరణ్యంలో, సంకట పరిస్థితిలో, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరు లేనప్పుడు, అన్ని విధాల అన్యాయం అయిపోయినప్పుడు, నిందపడినప్పుడు, చీకటి బ్రతుకులో ఉంది ఆవిడ. ఏమండి, దాసీగా వచ్చింది, అడగకుండా శారమ్మ గారు అబ్రహాం గారి దగ్గరికి పంపించింది, ఈమె ప్రమేయం లేకుండా, దాసీ కాబట్టి. తర్వాత మొత్తానికి చీకటి అయిపోయింది జీవితం, సంకట పరిస్థితి అయిపోయింది, అన్యాయం అయిపోయింది, ఒంటరి అయిపోయింది. ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆయనకి పెట్టింది పేరు ఈవిడ, చూచుచున్న దేవుడవు నీవే. నన్ను చూచిన వాణిని నేను చూచితిని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ రూట్ ఈవిడ దగ్గరికి? మనందరికీ తెలుసు, 22వ అధ్యాయం ఆదికాండంలో ఇస్సాకు గారిని కొండ మీదకి తీసుకెళ్లారు. ఇదంతా మనకి తెలుసు. ఇస్సాకు అడుగుతాడు, డాడీ అన్నీ ఉన్నాయి, బలెక్కడ అని అంటే అబ్రహాం గారు చెప్పిన మాట యెహోవా ఈరే. 22వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా ఈరే అంటే ఏంటి అర్థము? యెహోవా చూచుకొనును. అబ్రహాం గారి భక్తి ఏంటి? ఏదైనా దేవుడు చూచుకుంటాడని ఆ గుడారాల్లో చెప్పుకుంటా తిరిగేవాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థం అవ్వాలి ఈ మాట, గమనించండి జాగ్రత్తగా. ఈ అబ్రహాంకు ఉన్న గుడారాలలో, అక్కడికున్న ఆ గుడారాలన్నింటిలో అబ్రహాం అని ఏమని చెప్పుకునేవాడు? శారమ్మ ఏమని చెప్పుకునేది? మా దేవుడు చూచే దేవుడు. అరే మనల్ని చూస్తున్నాడు రా, జాగ్రత్తగా ఉండండి, మనం మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు అని. ఆ చూస్తున్నాడు అది హాగర్కి కూడా అంటుకుంది. ఎందుకంటే హాగర్తో కూడా సహవాసం చేశాడు కదా ఆయన. మామూలు సహవాసం కాదు అది, ఏంటి, భార్యాభర్తల సహవాసం. ఈ సహవాసంలో ఎన్ని లక్షల సార్లు అబ్రహాము హాగర్ దగ్గర ఉంటాడు. హాగర్ అబ్రహాంతో చెప్పుంటుంది, హాగర్ శారాతో చెప్పుంటుంది. అదే మాట 16వ అధ్యాయం వచ్చేసరికి అంటది, చూస్తున్నావు కదా దేవా, నువ్వు నన్ను చూచుచున్న దేవుడవు. ఎందుకంటే ఆ నామంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనల్ని చూస్తాడని. అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఏమని? ఆయన చూస్తున్నావు ప్రభువా,
తండ్రి ఇంటి నుంచి వచ్చేమన్నా వచ్చేసాను, వచ్చే దగ్గర నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు ప్రభువా. ఐగుప్తులో ఉన్న చూస్తున్నావు, హెబ్రోన్లో ఉన్న చూస్తున్నావు, నన్ను చూస్తున్నావు తండ్రి. అదే మాట గుడారాలందరికీ అలవాటైపోయింది, చూచుచున్న దేవుడు. అదే మాట ఈ హాగరి గారు కూడా చెప్తుంది. మనం ఇన్ని సంవత్సరాల నుంచి సంఘాలకు వెళ్తున్నాం, ఆ సంఘాల్లో అనేక బోధలు చెప్తున్నారు. ఏదో ఒక మాట నీకు అంటుకుని నీ గృహంలో నా దేవుడు ఇది అని పెట్టుకున్నాము మనం. ఏమండి, హాగరు చిన్నది, అన్యాయం అయిపోయింది. ఆవిడ కూడా దేవుని ఆ నామాన్ని పట్టుకుందంటే మన స్వతంత్రంగా ఉన్నాం. మనం ఏం పట్టుకున్నామండి? ఏం పట్టుకున్నాం? ఒకసారి ఆలోచిద్దాం. దేవుని నామంలో ఉన్న శక్తి మనం ఉచ్చరిస్తున్నప్పుడు అది తెలుసుకుని నన్ను చూస్తున్న దేవుడు ప్రభువా. ఎలాంటి పరిస్థితుల్లో హాగర్ ఆ పేరు పెట్టిందండి? అన్యాయం అయిపోయిన పరిస్థితులలో ఆ పేరు పెట్టి దేవుణ్ణి స్తుతిస్తుంది. నువ్వు చూచుచున్న దేవుడవయ్యా. ఇప్పటికీ ఆ మాట మనతో మాట్లాడుతుంది, నువ్వు చూస్తున్న దేవుడవయ్యా. అదే మాట మనం అనుభవించి మనం స్తుతిస్తున్నప్పుడు చూచుచున్న దేవుడా అని గుండెల్లో నుంచి అంటే కళ్ళంట నీళ్ళు వస్తాయండి. అది కావాలి, ఆ భక్తి కావాలి. ఆయన ఏంటో తెలుసుకుని ఆయన ఆరాధించాలి. యెషయా గ్రంథం 9, ఇందాక మనం ధ్యానించుకున్నాం, 6వ వచనం 7వ వచనం. అక్కడ కొన్ని నామాలు ఉంటాయి, దేవుని నామములు. ఒకసారి చూద్దామండి. ఏలయనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, రాజ్యభారం ఉంది, ఆశ్చర్యాలు. ఒక్క మాట చెప్దాం, ఆశ్చర్యకరుడు అని అంటే ఆశ్చర్య కార్యములను చేసే దేవుడు. నువ్వు ఆశ్చర్యకరుడు అని నీ గుండెల్లో ఓహో ఆశ్చర్యకార్యాలు చేస్తాడని నమ్మి నీ నోరు పలుకుతుందనుకోండి, అదే కదా ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే. యేసుప్రభు సమరయితే స్త్రీ చెప్పింది ఏంటి? ఆత్మతో సత్యంతో. నీ గుండెల్లో ఆశ్చర్యకరుడు అంటే ఇలా ఉంటాడు. ఏమనుకోవద్దు. ఒక మాట చెప్తాను. ప్రభాస్ ఉన్నాడు, సినిమా యాక్టర్. ప్రభాస్ అనగానే అందరికి ఒక ఇమేజ్ వచ్చేస్తుంది. మీరు ఎంత అబద్ధాలు మేము అలా కాదు పాస్టర్ గారు అని మీరు అన్నా నాకు తెలుసు కదండి. ప్రభాస్, మనం అందరూ క్రైస్తవులమే. ప్రభాస్ మనకి ఎట్లా తెలిసాడు? ఏమండి, ఒక్కసారి ఆశ్చర్యకరుడు అంటే అలా తెలియాలి మనకి. చిచి, నేను సినిమా యాక్టర్తో పోల్చడం కాదు, అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆశ్చర్యకరుడో ప్రభువా, ఆశ్చర్యకరుడు అని పాట పాడగానే మనం అక్కడికి వెళ్ళాలి. ఈ కార్యం చేశాడరా నా జీవితంలో అని కళ్ళు మూసుకుని ఆశ్చర్యకరుడు అని అంటే కళ్ళంట నీళ్లు తిరగాలండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నామం తెలియాలి. ఆశ్చర్యకరుడు, తరువాత ఆలోచనకర్త అంటే ఆలోచన చెప్పుటకు ఆయనే కర్త. ఇక ఆయన తప్ప ఎవరో ఆలోచన చెప్పలేరు. మనం ఆలోచనకి ఏం చేద్దామని ఇతరుల దగ్గరికి వెళ్తాం కానీ అదంతా పనికిరాంది. ఆలోచనకర్త ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు స్తుతించు ప్రభు, ఆలోచనకర్తవు నువ్వయా అని అంటే ఆయన ఆలోచన చెప్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇవన్నీ ఉచ్చరించండి ఒకసారి మీరు ఇండ్లలో. ప్రభువా చూచుచున్న దేవుడు అయ్యా. వంట చేస్తున్నప్పుడు లేకపోతే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నువ్వే కదా ప్రభువా. నీ కన్ను పని చేస్తా ఏంటి సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. కారు తోలుతున్నప్పుడు స్టీరింగ్ తిప్పుతాం, క్లచ్ తొక్కుతాం, బ్రేక్ తొక్కుతాం, ఫోన్ మాట్లాడతాం, ఏమండి చూస్తాం. ఇవన్నీ దేని పని చేస్తుంది. ఏమని దానికి టైటిల్ ఏంటంటే కారు తోలుతున్నామని. కారు ఒకటే స్టీరింగ్ పట్టుకుని తిప్పేటట్టయితే క్లచ్, యాక్సిలేటర్, బ్రేక్ అయిపోతే ఇటు వెళ్ళిపోద్ది. వంట చేస్తున్నాం అనేది పేరు. ఇవన్నీ పని చేస్తుంటాయి. ఈ పని చేసినప్పుడు ఇది ఆలోచించండి. ఆశ్చర్యకరుడు ప్రభువా, నా జీవితంలో ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాం ప్రభువా అని ఆలోచించుకుంటా మీరు పని చేయండి. ఎలా ఉంటుందో. దావీదు గారు గొల్యాతు దగ్గరికి వెళ్తున్నాడు. ఏమండి, సబ్కాన్షియస్ మైండ్ అంటే చెప్తున్నాడు, దేవుని నామంలో ఉన్న శక్తి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం. దావీదు, నువ్వు గొలియాతా, నువ్వు కత్తితోను ఈట పట్టుకుని బళ్ళెం ధరించుకుని నా మీదకు వస్తున్నావయ్యా. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతియగు దేవుని పేరిట, దేవునికి స్తోత్రం,
చూసారండి, దేవుని పేరిట దేవుని నామం ఏంటో నీకు తెలిస్తే అవతలున్నది 6 మూరల జానిడవని 12 మూరల ఇంకో 10 జానలవని చచ్చిపోవాల్సిందే. ఆ బలం తెలియాలని నేను కోరుకుంటున్నానండి. దయచేసి శ్రద్ధగా వినండి. అయిపోయిన తర్వాత మరలా అవకాశం ఉంటే మరొకసారి వినండి. ఎన్ని కష్టాలైనా ఉండని, ఎన్నైనా ఉండని, గొల్యాతే ఎదురుగుండా రాని. దేవుని పేరిట వెళ్తే గొల్యాత పడిపోయాడు అంతే. యుద్ధం చేసింది ఆయన, కనపడుతుంది దావీదు గారు. మనం యుద్ధం చేస్తాం ఏమంటే, మనకు కనపడతాం, దేవుడు యుద్ధం చేయను గాక. దేవుడు అంత గొప్ప కార్యాన్ని మన దగ్గర చేసే గొప్ప దేవుడండి. ఎలా చేయాలి అనేది 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. ఎలా చేయాలి ఏంటి అనేది. మీకా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. దేవునికి స్తోత్రం. 5వ వచనం. సకల జనులు జనములు తమ తమ దేవతల నామం స్మరించుతూ నడుచుకుంటారు. భయంకరమైన మాట అండి. సకల జనులు తమ తమ దేవతల నామమును స్మరించుకుంటా తిరుగుతారు. తిరుగుతారు. ఏమని తిరుగుతుంటారు? ఇప్పుడు అయోధ్య దగ్గరికి వెళ్తే ఆ దేవత నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తున్నారంటండి. పొద్దున వార్తలు ఎంతమంది చూసారో తెలీదు. భయంకరమైన మంచు కురిసిపోయి అసలు ఉండలేకపోతున్నారంట. -3 degreesలో టెంపరేచర్ ఉంటే కనీసం ఇంచి ఖాళీ లేదంటండి దర్శించుకునే భక్తులకు. మనకు గట్టిగా వర్షం వస్తే చర్చికి రాం, గట్టిగా చలి అయితే చర్చికి రాం, ఏమండి గట్టిగా దగ్గొస్తే కొంచెంసేపు దగ్గొస్తే చర్చికి రాం. ఆదివారమే ఈ దౌర్భాగ్యం అంతా. మిగతా రోజుల్లో ఎప్పుడొచ్చినా అన్ని పనుల కార్యక్రమం మామూలే. వాళ్ళంత మంచులో ఈరోజు హుండీ లెక్క అయోధ్యలో 4,12,00,000 మంచులో, విపరీతమైన మంచులు. ఒక వాహనం వెళ్తుంటే ఇంకో వాహనానికి దారి కనపడక ఒక్కో వాహనాన్ని ఇంకో వాహనం గుద్దుకున్న పరిస్థితి వాళ్ళు అక్కడ అయోధ్యలో. అయినా కానీ హుండీ లెక్కేస్తే 4 లక్షలట, 4 కోట్ల ఎంతో అవసరం. అంతమంది భక్తులు వచ్చేసారండి. ఈవెన్ తిరుపతిలో కూడా వాళ్ళు తమ దేవుణ్ణి స్మరించుకుంటున్నారు. చదువుదాం మీకా 4:5. ఇంకా మనమైతే స్మరించుకోవాలి, దేవుని నామమును స్మరించాలి. జకరియా గ్రంథం ఆ పక్కనే ఉంటుందండి. 10వ అధ్యాయం 12వ వచనం. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ అధ్యాయం 12వ వచనం. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును. ఆయన నామం స్మరించువారిగా వ్యవహరింతురు, బలశాలురుగా నేను చేస్తాను. దేవుని నామము మనము స్మరిస్తే ఎలా వ్యవహరించాలో దేవుడు చెప్తాడు. బలశాలురుగా చేస్తాడు. దేవుని నామాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే మనం ఎలా వ్యవహరించాలో తెలియజేస్తాడు, బలశాలురుగా చేస్తాడు. 3వది సంఖ్యాకాండము 6వ అధ్యాయం ఆఖరి వచనం, 26వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం ఆఖరి వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను ఖండించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన ఆశీర్వదిస్తాను. నా నామాన్ని ఉచ్చరించుట వలన నేను ఆశీర్వదిస్తాను. ఏమండి, ఇప్పుడు దేవుని నామాన్ని ఉచ్చరిస్తే మనకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి దేవుని నామాన్ని ఉచ్చరిద్దాం. ఇంకో మాట చెప్తానండి, మీ అందరికీ చాలా ధైర్యాన్ని ఇచ్చే మాట. పరలోకంలో ఉన్న దేవదూతలు ఆయన్ని ఎలా ఆరాధిస్తారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఇదే మాట. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, ఇదే మాట. కానీ మనకు మాటలు ఎన్నో ఉన్నాయో చూడండి. చూచుచున్న దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, అద్భుతకరుడు, నిత్యుడగు తండ్రి, ఏమండి సమాధానకర్త, ఇన్ని పేర్లు మనకు వచ్చేసినాయి. మొదటి ప్రసంగంలోనే ఉన్నవాడు అనువాడు 3:14 నిర్గమాకాండం మోషే గారితో చెప్తాడు, నీ పేరేంటి ప్రభువా అంటే,
ఉన్నవాడను అనువాడను. ఆయన పేరును మనం ఉచ్చరిస్తే ఆశీర్వదిస్తాడు. ఆయన పేరును స్మరిస్తే బలశారులుగా చేస్తాడు. సాతాను ఇవి తెలుసుకున్నాం అనుకోండి. ఇంకోటి చెప్తాను. రోమాపత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. నేను నీ యందు నా బలము చూపుటకును నా బలం చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించింది. నేను నిర్మించాను. ఇది మోషే గారికి దేవుడు చెప్పిన మాట. నిర్గమకాండం 9:14 ఉంటుంది. మోషే గారితో అంటాడు, నిన్ను ఎందుకు నియమించాను? దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు? ఆయన నామమును మనం ప్రచురపరచడానికి, బలం పొందుకోవటానికి. ఈ బలం ఏం చేస్తుందంటే సాతాను తంత్రాలను, సాతాను మన మీద చేస్తున్న యుద్ధాలను తుదముట్టిస్తుంది. అందుకని నామం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన నామం గురించి మనం తెలుసుకునే ముందు దేవుడు మనతో ఎందుకు చెప్తున్నాడు అని అంటే, దోతలకు లేని భాగ్యం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆ నామాన్ని మనం స్మరించుకోవాలని, ఆ నామాన్ని మనం ఉచ్చరించాలని. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క నామములో ఉన్న శక్తిని మనం తెలుసుకుందాం. అన్ని నామముల కన్నా పైనామం యేసుక్రీస్తు నామం. ఆ నామంలో ఉన్న శక్తి ఏంటి? ఆ నామంలో ఉన్న బలం ఏంటి? హాగరు ఎందుకని చూచుచున్న దేవుడు పేరు పెట్టింది? ఏమన్నా ఆ నామాన్ని ఉచ్చరిస్తే మన బ్రతుకుల్లో ఏమవుతుందో మూడు మనం తెలుసుకున్నాం. ఒకటి, ఆయన బలం ఏంటో తెలుసుకుంటాం. ఉచ్చరిస్తే ఆశీర్వాదం, స్మరిస్తే మనం ఎలా తెలివిగా వ్యవహరించాలో నేర్చుకుంటాం, బలశాలిని అవుతాం. కాబట్టి దేవుని యందు ప్రియులారా, దేవుని యొక్క నామం యొక్క అర్థాన్ని తెలుసుకుని అట్టి రీతిగా స్తోత్రం తెలియచేద్దాం. ఆయన స్తుతి సింహాసనాసీనుడు, ఆరాధనకు యోగ్యుడు. ఏదో స్తోత్రం ఇది వద్దండి. అర్థవంతంగా చేద్దాం. ఒక మాట చెప్పామంటే, ప్రభువా కృపామయుడా, ఎంత అనుభవించి రాశారో ఆ పాట రాసిన యేసన్న గారు. ఆ కృపను ఎంత అనుభవించుకున్నాడు. మనం ఊరికే మాట్లాడేస్తాం. కృప అంటే కృప అర్థం తెలియకుండా మాట్లాడతాం. అలా వద్దండి. తడువులాడి దేవుని రాజ్యాన్ని ఎతకొద్దు. ఆయన రాజ్యం ఉందని నిరీక్షించి నమ్మి ఆయనను వెతుకుదాం. వెతుకు వారికి దొరుకుతుంది. దేవుని మహాకృప యేసయ్యను బట్టి అతిశయించి చెప్తున్నాను, నేను వెతికానండి, నాకు దొరుకుతుంది. మీరు కూడా వెతికినట్లయితే తప్పక ఆయన నామముల యొక్క శక్తిని మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు మన మధ్యన ఉన్నారు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. మనందరి హృదయాలలో 100 ఫలం దేవుడు మనకు దయచేయునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.